ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. ఏపీ తెలంగాణని అల్పపీడనం భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బొంగరంలా తిరుగుతోంది. దాని ఇష్టం వచ్చినట్టు గిరగిరా రకరకాలుగా తిరుగుతోంది ఈ అల్పపీడనం. ఇది మొన్న తీరం దాటింది. నిన్న రాత్రి మళ్ళీ బంగాళాఖాతంలోకి కొంతొచ్చింది. ఇవాళ అది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాపై తిరుగుతోంది. మొత్తంగా తలపైనే ఒక భారీ సుడి తిరుగుతూ ఉన్నట్టుగా అల్పపీడనం మారింది. దీనివల్ల ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు పూర్తిగా బలపడింది. ఫలితంగా రానున్న 2-3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో శనివారం నుంచి ఆదివారం వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీ వ్యాప్తంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులను మంగళవారం వరకు వేటకి వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, గంగవరం, కళింగపట్నం ఓడరేవులకు 3వ నంబర్ హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. విజయవాడ, గుంటూరును వరదలు వదలట్లేదు. పలు రోడ్లు, కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉండగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పలు జిల్లాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు ఉధృతికి 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాయలసీమ ప్రాంతంలో పంటలు నీట మునగటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. విజయవాడ, గుంటూరులోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకొనున్నాయి. చుట్టూ గుంట వద్ద మురికిపేటలో 100కు పైగా ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. బుడమేరు వరదతో గుడివాడలోని లోతట్టు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఆర్టీసీ బస్టాండ్లోకి వరద చేరి చెరువును తలపిస్తోంది. బేసిన్లో నిన్న కొంచెం భారీగా వర్షం పడింది. ముఖ్యంగా మనకు ఏలూరు జిల్లా, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం ఈ ఏరియాలో. దాని తర్వాత సాయంత్రం నిన్న కోనసీమలో కూడా చాలా భారీ వర్షం వచ్చింది. దానివల్ల మనకు కొన్ని లో లయింగ్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో ఇనండేషన్ జరిగింది. ఇప్పుడు మనకు సేమ్ ఫోర్కాస్ట్ నార్త్ కోస్టల్ ఏపీ దాకా ఎక్స్పెక్టేషన్ ఉంది మన ఫోర్కాస్ట్ ప్రకారంగా. సో ఈ పైన ఉన్న జిల్లాలన్నీ ఏఎస్ఆర్, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం అక్కడ కూడా ఈరోజు భారీ వర్షం ఉండొచ్చు. దానికోసం నేను ప్రతి సిటిజన్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు దయచేసి మీకు SMS అలర్ట్ వచ్చినప్పుడు మీ ఇంట్లోనే ఉండాలి. డూ నాట్ మూవ్ అవుట్. ఫాలో ఆల్ ది ప్రికాషన్స్. సెకండ్, మనకు ఇప్పుడు సీ స్టేట్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి 16th ఆగస్ట్ దాకా ఫిషర్మెన్ అందరికీ అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. మీరు కూడా దయచేసి హై సీస్కి వెళ్ళొద్దు. థర్డ్ పాయింట్, రిజర్వాయర్. సో మనకు ప్రకాశం బరాజ్లో ఇప్పుడు అవుట్ఫ్లో కొంచెం ఎక్కువగానే ఉంది. మన ఫస్ట్ వార్నింగ్ లెవెల్ 3.96 lakh క్యూసెక్స్ ఉంది. దానికంటే ఎక్కువగానే ఫ్లోస్ ఇప్పుడు వస్తున్నాయి. 5.33 lakh క్యూసెక్స్ ఇస్ ది ప్రజెంట్ సిచ్యువేషన్. సో దయచేసి ప్రకాశం బరాజ్ అవుట్ఫ్లోస్ మనకు కృష్ణా రివర్లో వస్తాయి కాబట్టి కృష్ణా బేసిన్లో ఉన్న ఏరియాస్ వాళ్ళందరికీ కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోండి. ఫీల్డ్ ఫంక్షనరీస్తో కోఆర్డినేట్ చేయండి. అవకాశం అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎవాక్యుయేషన్ మెజర్స్ కూడా తీసుకుంటారు. ప్లీజ్ బీ ఆన్ ఇట్. మన SDMAలో కూడా ఒక 24/7 మానిటరింగ్ సెంటర్ నడుస్తుంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్. సిచ్యువేషన్ మేము ఇక్కడ నుంచి చూస్తాం. కన్సర్న్డ్ ఫంక్షనరీస్కి, కన్సర్న్ సిటిజన్కి కూడా రియల్ టైం బేసిస్ మీద అలర్ట్స్, అడ్వైజరీస్ పంపుతాం. మోటార్ల సహాయంతో సిబ్బంది నీటిని తోడిస్తున్నారు. నందివాడ మండలం పుట్టగుంట వద్ద బుడమేరులో వరద వంతెన అంచులను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దీంతో పుట్టగుంట వద్ద మచిలీపట్నం, నూజివీడు, కల్లూరు జాతీయ రహదారి కోతకు గురవుతోంది. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో ఇందుపల్లి, లంకపల్లి మధ్య వన్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహానికి పంటలు నీట మునిగాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
కట్టలేరు ఉధృతికి చుట్టుపక్కల 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వైరా ఏరు పొంగి వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. కూడలి పల్లంపల్లి గ్రామాల మధ్య కాజ్వే మీదుగా వరద ప్రవాహానికి రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల ఉమ్మడి నీటి ప్రాజెక్ట్ అయిన తుంగభద్ర డ్యాంకు మరో ముప్పు పొంచి ఉంది. తుంగభద్ర ఆనకట్టలోని 19 నంబర్ గేటుకు ఇటీవల మరమ్మతులు నిర్వహించారు. అయితే ఈ గేట్ గత ఏడాది ఆగస్టు 10న కొట్టుకుపోయింది. దీంతో అప్పటి నుండి తాత్కాలిక స్టాప్ లాక్ గేట్ను ఏర్పాటు చేసి పనులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది లీక్ కావటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇక తెలంగాణలోనూ పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కామారెడ్డి, కుమురం భీం, ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, హనుమకొండ, పెద్దపల్లి, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.